సరిగ్గా 5 ఏళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్కి చెందిన 40 సైనికులు బలయ్యారు. వారి వీర మరణానికి జోహార్లు అర్పిస్తూ అప్పటి నుంచి ఫిబ్రవరి 14 బ్లాక్ డేగా పరిగణిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ జాతీయ రహదారిపై లేత్పురాలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ను వినియోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సిఆర్పీఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతిపురా సమీపంలో లాజు వైపు నుంచి అతడు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్లోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సును దాటుకుంటూ ఎడమవైపు నుంచి 5వ వాహనాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగటానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సిఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది సిఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని 5వ బస్సును ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్ రహదారిలో లేత్పురా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది. సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ను మార్గంగా ఎంచుకుంది. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్ స్ట్రైక్స్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లటం అదే తొలిసారి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత దాయాదుల మధ్య యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై F-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పుల్వామా దాడిలో మరణించిన 40 మంది సైనికుల వీర మరణానికి చిహ్నంగా ఫిబ్రవరి 14ని బ్లాక్ డేగా పిలుస్తూ వస్తున్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీర సైనికులకు అభినవ్ భారత్ సెల్యూట్ చేస్తోంది.